జూబ్లీహిల్స్ ఎన్నికలు ముగిసినప్పటికీ జూబ్లీహిల్స్కి సంబంధించినంత వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి మాత్రం కొంత ఘర్షణ నెలకొని ఉన్నట్టుగా కనిపిస్తుంది. నిన్న రాత్రి కాంగ్రెస్ విజయోత్సవాలకు సంబంధించి కొంతమంది బీఆర్ఎస్ నాయకులను దాడి చేసినట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. రెహమత్ నగర్కి సంబంధించిన డివిజన్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను కొంతమందిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చి గాయపరిచారు. ఈ రకంగా చేయడాన్ని మాత్రం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుపట్టారు. కేవలం ఫలితాలు వచ్చిన 24 గంటల్లోనే ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యానికి పాల్పడుతుంది. ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని మేము అనుకున్నాము. ఫలితాలు ఎన్నికల్లో గెలుస్తుంటారు, ఓడుతుంటారు, కానీ ఈ రకంగా వ్యవహరించడం మాత్రం తప్పు. ఎందుకంటే ప్రతి పార్టీకి సంబంధించి గెలుపు ఓటర్లు సాధారణంగా ఉంటాయి. రాజకీయాలకు సంబంధించి మేము ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి సైలెంట్గా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, మాపై దాడులకు పాల్పడుతున్నారు, ఇది సరైనది కాదని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. రహమత్ నగర్కి సంబంధించినంత వరకు ఎవరైతే కార్యకర్త గాయపడ్డారో నిన్న రాత్రి దాడికి సంబంధించి ఈ ఉదయం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో కలిసి ఆ గాయపడిన వారిని కేటీఆర్ కలిసి ఒక భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం పార్టీ మీకు అండగా ఉంటుంది, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొస్తాము, కాంగ్రెస్ పార్టీకి కూడా చెప్తున్నాము, ఈ రకమైన చర్యలకు మాత్రం పాల్పడవద్దు. ఎందుకంటే ఎన్నికలు జరిగిన తర్వాత నిన్న రేవంత్ రెడ్డి ఎన్నికలు జరిగిన తర్వాత మేము ఎన్నికల గురించి ఆలోచించాం, అభివృద్ధి గురించే ఆలోచిస్తామని చెప్పారు. కానీ ఈరోజు జరుగుతున్న సంఘటనలను చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యంగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నవీన్ యాదవ్కి సంబంధించిన మద్దతుదారులుగా చెప్పుకుంటున్న కొంతమంది బీఆర్ఎస్ నాయకులను లోకల్గా టార్గెట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. దీనికి సంబంధించి మాత్రం ఎంతవరకైనా మేము ముందుకు వెళ్తాము, న్యాయపరంగా కూడా పోరాటం చేయడంతో పాటు మా పార్టీ నాయకులను మేము కాపాడుకుంటాం, ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ మేము అండగా ఉంటామని చెప్పేసి కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు. నాయకులను కలిసి మాత్రం గాయపడ్డ రెహమత్ నగర్కి సంబంధించిన కార్యకర్త ఎవరైతే గాయపడ్డారో ఆయన కలిశారో, ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించడంతో పాటు వేరే రకంగా ఏ రకంగా లీగల్గా అయినా ముందుకు వెళ్ళడానికి తాము సిద్ధంగా ఉందని చెప్పారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు మాత్రం ఈ రకమైన యాక్టివిటీ గతంలో ఎన్నడూ జరగలేదు. మేము అధికారంలో ఉన్నాం, గతంలో బీఆర్ఎస్ కూడా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కదా అనేక ఉప ఎన్నికల్లో మేము గెలిచాము, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచాం. కానీ ఇలాంటి దాడులకు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ ఇతర పార్టీల నాయకులకు సంబంధించి మాత్రం ఎప్పుడూ దాడులు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసే విధానాన్ని స్వస్తి పలకాలి. ముఖ్యంగా ఈ రకంగా ఆలోచన చేయొద్దు, అభివృద్ధి గురించి ఆలోచించండి. మేము కొన్ని విపక్షంగా కొన్ని సలహాలు సూచనలు ఇస్తారు, వాటిని పాటించాలి తప్ప కార్యకర్తలను కింది స్థాయి నాయకులను టార్గెట్ చేస్తే మాత్రం మేము సహించే ప్రసక్తే లేదని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థి స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు పోటీ చేసి ఇంకా ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కూడా కాలేదు. సరే, ఎన్నికల్లో అధికార పార్టీ చేసిన అరాచకాలు, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని చేసిన దుర్మార్గాలు, ఎలక్షన్ కమిషన్ చేష్టలుడిగి కళ్ళప్పగిచ్చి చూసిన వైనం, ఎన్నిటి ఫలితంగా మేము ఎన్నికల్లో సాంకేతికంగా ఓడిపోవడం జరిగింది. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కాకముందే మా పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద ఇవాళ గూండాయిజానికి, రౌడీయిజానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దిగజారుడు రాజకీయాలు చేస్తుందో, నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తాను. 10 ఏళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎన్నడన్నా ఈరోజు ఇక్కడ మా సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ మేము కూడా ఆనాడు 7 ఉప ఎన్నికల్లో, 2 కార్పొరేషన్ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ గర్వంతో విర్రవీగి నిన్న మీ వాళ్ళు ప్రవర్తించినట్టుగా మా పార్టీ గుర్తైన కారు గుర్తుని ఏదో ఊరేగింపు చేస్తూ, అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించి ఉంటే ఇవాళ మీరు ఎక్కడ ఉండేటోళ్ళు ఆలోచించుకోండి. సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ గారి మీద ఒక క్రిస్టియన్ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన సోదరుడు, ఆయన మీద రెహమత్ నగర్లో జరిగిన ఈ దాడిని నేను పూర్తిగా ఖండించడమే కాదు, ఆయనకు జరిగిన
ఈ దాడికి బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే వహించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో కొన్ని ఎన్నికలు గెలుస్తాం, కొన్ని ఎన్నికలు ఓడిపోతాం. ఎన్నికలు జరిగినంత కాలం ఎవరి పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుంటాం. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రకంగా కక్షపూరితంగా వ్యవహారం చేస్తాం, ఈ రకంగా రాజకీయం చేస్తాం, రౌడీజం చేస్తామంటే తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తున్నారు. తగిన సందర్భంలో తగిన విధంగా బుద్ధి చెప్తారు. నేను తమ్ముడు రాకేష్ క్రిస్టోఫర్ గారికి, వారి కుటుంబానికి, వారి శ్రీమతికి, వారి కూతురికి, వారి కుమారుడికి, వారి తండ్రి గారికి అందరినీ కలిసినాము. విష్ణువర్ధన్ రెడ్డి గారు, సునీత గారు, కౌశిక్ రెడ్డి గారు, అట్లాగే మా నాయకులు అందరం కూడా కలిసి, మా కార్పొరేటర్లు అందరం కూడా కలిసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి, ఎన్నికలు మా కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు అందరం కూడా వచ్చి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అట్లాగే నేను ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా, ఎన్నికల ముందు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది, పార్టీది. వదిలిపెట్టే సమస్య లేదు. ఎన్నికల్లో గెలవచ్చు, ఒక ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలవచ్చు, కానీ కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొప్పి కలిగినా తప్పకుండా ఇదే రకంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం. అర్ధగంటలో వస్తా అని చెప్పినా ఇలా వచ్చినాం. రేపు కూడా ఇట్లే ఉంటాం. మంగళవారం నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ రోజు మిగతా అన్ని విషయాలు కూడా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. కానీ ఖచ్చితంగా ఈ రోజు జరిగిన ఈ దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. మీరు కనుక సంయమనంతో వ్యవహారం చేయకపోతే, విజయ గర్వంతో ఇట్లాగే విర్రవీగితే తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు, తప్పకుండా మేము కూడా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులకు చెప్తూ, రాకేష్ క్రిస్టోఫర్ కానీ అట్లాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో మాకు 80,000 ఓట్లు వస్తే ఇప్పుడు కూడా 75,000 ఓట్లు వచ్చినాయి. ఓట్లేం తగ్గలేదు, కేవలం 5,000. అది కూడా ఇన్ని రిగ్గింగులు, ఇన్ని గూండాగిరి, ఇన్ని దొంగ ఓట్లు, ఇన్ని పైసలు పంచి, చీరలు పంచి, కుక్కర్లు పంచి, ఇన్ని కథలు పడ్డాక ఆడికి కూడా 75,000 ఓట్లు మా అభ్యర్థికి వచ్చినాయి, మా పార్టీకి వచ్చినాయి. ఇదేమి స్వల్ప సంఖ్య కాదు. తప్పకుండా తిరిగి మళ్ళీ భవిష్యత్తులో కొడతాం. జూబ్లీహిల్స్లో మళ్ళీ గులాబీ జెండా ఎగరేస్తాం. థ్యాంక్ యూ. సరే, ఎవరిది అహంకారమో ఎవరిది ఏందో నిన్న వాళ్ళు విజయ గర్వంతో తీసిన ఊరేగింపులోనే కనబడ్డారు. మేము ఎన్నో ఎన్నికలు గెలిచాం గతంలో. ఎప్పుడన్నా ఇంత అహంకారపూరితంగా ఒక పార్టీ గుర్తును అట్లా బజార్లో ఈడుస్తూ క్రేన్లు పట్టుకొని అంత చిల్లరగా ఎప్పుడన్నా ప్రవర్తించామా? గతంలో అట్లాంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. అట్లా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గుర్తునేమన్నా గాడిదనెక్కి ఊరేగింపులు చేశామా? అహంకారం ఎవరిదో, ఆత్మవిశ్వాసం ఎవరిదో, భవిష్యత్తు ఎవరిదో తప్పకుండా తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. ఒక ఎన్నికల్లో గెలుపుతోనే ఇంత మిడిసిపడితే, ఒక ఎన్నికల్లో గెలుపుతోనే ఇంత ఎగిరెగిరి పడితే, మరి గతంలో 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా అన్ని ఎన్నికలు గెలిచిన మేము ఎట్లా ప్రవర్తించి ఉండాలో ఒకసారి ఆలోచించుకోమని కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తాను. అంటే ప్రచారం టైంలోనే దాదాపు నవీన్ యాదవ్ చెప్పాడు, నేను కనుక గెలిస్తే జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఉండనివ్వని చెప్పేసి. దానికి సంబంధించి వాస్తవంగా నేను చెప్తున్నా, ఇది సాంకేతికంగా వాళ్ళు గెలిచారు తప్ప ఇంత రిగ్గింగు, ఇన్ని దొంగ ఓట్లు, ఇన్ని పైసలు, ఇన్ని చీరలు, ఇన్ని కుక్కర్లు, ఇవన్నీ ఇప్పుడు రహమత్ నగర్లో మీరు ఇక్కడ ఉన్నారు కదా, మొత్తం విలేకరులు ఇల్లు తిరిగి అడగండి. ఎన్ని డబ్బులు పంచారు, ఎన్ని కుక్కర్లు పంచారు, ఎన్ని రకాల తాయిలాలు పంచారు, ఎన్ని ఆపసోపాలు పడ్డారు. చివరికి అరకొర మెజారిటీతో ఇన్ని దొంగోట్లు వేయించుకుంటే, ఇంత రిగ్గింగ్ చేస్తే చావు తప్పి కన్నులోటు పోయినట్టు గెలిచినారు. అదో గెలుపు అనుకుంటే అది వాళ్ళ కర్మ. ఎలక్షన్ కమిషన్ కాదు, తెలంగాణ ప్రజలే ఆలోచించాలి. ఎన్ని రకాల ప్రలోభాలు, ఎన్ని రకాల కుట్రలు, ఎన్ని రకాల కుతంత్రాలు, ఇవన్నీ ప్రజలు కూడా చూస్తున్నారు. మొత్తం ఎలక్షన్ రోజు ఏం జరిగిందో ప్రజలు చూశారు. కాబట్టి భవిష్యత్తులో మిగతా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇవాళ మాత్రం కేవలం మా సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ గారికి, వారి కుటుంబానికి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకు ధైర్యం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చినాను. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో, ఇదే పద్ధతిలో ఎక్కడ ఎవరికి చిన్న ఇబ్బంది కలిగినా వారి దగ్గరికి వస్తాము, వారికి అండగా నిలబడతాము. కాంగ్రెస్ పార్టీ గుండాయిజం మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్పే విధంగా ప్రజల్ని కూడా చైతన్యం చేస్తాం.